ఫ్రెండ్స్, కాకరకాయల వడియాల కోసం 1 కేజీ కాకరకాయలు, 1 లీటరు పెరుగు. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి కాకరకాయల వడియాల కోసం 1 కేజీ కాకరకాయలు, తగినంత ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 చిన్న స్పూన్ వాము, 3 పచ్చిమిరపకాయలు. ఇవి మనకు కావాల్సినవి. కాకరకాయలు కడిగి శుభ్రంగా తుడుచుకొని కట్ చేసుకోవాలి. మందులు వేసుకొని పండిస్తున్నారు కదా ఫ్రెండ్స్, అందుకని ఇలా శుభ్రంగా వాటర్లో కడిగి తుడిచేసుకోవాలి పొడిగుడ్డతో. ఇదిగోండి ఫ్రెండ్స్, పొడిగుడ్డతో ఇలా తుడుచుకోవాలి. ఇవి మా చెట్టుకు వచ్చిన కాకరకాయలు ఫ్రెండ్స్. ఇవి కొన్నవి 2 కలిపి కేజీ అనమాట. ముందు తొడియాలు తీసేసుకొని సన్నగా స్లేట్స్ లాగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి తొడియాలు ఇలా కట్ చేసుకొని ఇలా తుడిచేసి ఫ్రెండ్స్, పల్చగాను ఇలా కట్ చేసి పెట్టుకుంటే తొందరగా ఎండిపోతాయి. ఉప్పు కారం ఇవన్నీ చక్కగా ముక్కలకి అండుతాయి ఫ్రెండ్స్. ముందుగా ఒక లేయర్ ఇలా గిన్నెలో వేసేసుకొని ఇలా వేసేసుకొని ఆ తర్వాత ఉప్పు ఇలా వేసేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ ఇలా వేసుకోవాలి. మళ్ళీ ఇలా వేసేసుకొని మళ్ళీ కొంత ఉప్పు ఇలా వేసేసుకోవాలి పైన. ఇలా వేసేసుకుంటే మనకు ఉప్పు ముక్కలకి పడుతుంది. ఇలా మళ్ళీ వేసుకోవాలి. ఇలా కాకరకాయల వడియాలంటే చేదు, అంటే షుగర్ వచ్చిన వాళ్ళు కాకరకాయల కషాయం ఇవి పొద్దున్నే తాగమని చెప్తుంటారు ఫ్రెండ్స్ కొంతమంది. అలా కాకుండా షుగరు అలాంటి రాకముందే ఇలా చేసుకొని మన వడియాల రూపంలో కానీ ఏదో రూపంలో మనం తింటే మనకు షుగర్ అంటూ రాకుండా కొంత కంట్రోల్ చేసుకోగలుగుతాం ఫ్రెండ్స్. మేము ఇలా మొత్తం ఇలా వేసేసుకొని మరి కొంత ఉప్పు ఇలా వేసేసుకోవాలి. ఆ తర్వాత మెత్తగా పేస్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పెరుగు వేసేసుకుంటే సాయంత్రం కట్ చేసి పెట్టుకొని నైట్ అంతా మనం ఇలా నానబెట్టుకొని ఉంచుకుంటూ ఉప్పు పెరుగు బాగా పడుతుంది. ఊరకాయలాగా, ఊరమిరపకాయలు మనం ఎలా ఊరేసుకుంటామో అలా పడుతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా పలుగ్గా పచ్చిమిరపకాయ, మిరియాలు, జీలకర్ర, వాము ఇలా మిక్స్ వేసేసుకొని ఇలా పైన వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనలాగానే ఉంటాయి. కింద పైకి ఇలా కదుపుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ కదుపుకొని ఇలా ఉంచేసుకోవాలి. ఇంకొక స్పూను పెరుగు పడుతుంది. ఇలా రాత్రి అంతా ఇలా కదుపుకొని పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలా పెట్టేసుకుంటే తెల్లారి మనం కాటన్ క్లాత్ మీద కానీ పేపర్ మీద కానీ ఎండబెట్టుకుంటే మనకు వడియాల్లాగానే ఉంటాయి. ఇవి వెండితే కొన్ని అవుతాయి ఫ్రెండ్స్. చూస్తే ఎక్కువ ఉన్నాయి కదా, ఎండితే 1 అర కేజీ కూడా కావు. ఇవి మంచిది ఆరోగ్యానికి కూడా. నేను ఇందులో ఏమేమి వేసాను అన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇట్లా మూత పెట్టేసి ఉంచేసుకోవాలి ఫ్రెండ్స్. మనం తెల్లారి ఎండబెట్టుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉప్పేసి ఊరేసుకుంటేనే చూసారా ఎంత వాటర్ వచ్చిందో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉప్పు ఇవన్నీ ఊరేసుకున్నవి. పెరుగు చిక్కడి వేస్తేనే చూసారా ఎన్ని వాటర్ వచ్చినాయో పలచగాను. ఇదిగోండి ఇప్పుడు ఇలా ప్లేట్లో కూడా ఇదిగోండి
వైట్ పేపర్ వేసి ఈ ప్లేట్లో ఇలా పెట్టేశాను. పొద్దున్నే అయితే తొందరగా సాయంత్రానికి ఆరిపోతాయి ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి కాకరకాయల వడియాలు ఇలా వేయించుకోవాలి. టమాటా పప్పుచారులోకి ఇలా ఏదన్నా పచ్చళ్ళు చేసుకున్నప్పుడు ఎంత చక్కగా ఉంటాయి వడియాలు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి వెండిని చూడండి, ఇలా అంటేనే ఇరిగిపోతాయి. ఇవి వేయించినవి ఫ్రెండ్స్. కారంగా ఉప్పుగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు ఇలా వేయించి పెడితే తింటారు. విడిగా అయితే చేదుగా ఉంటాయి. అన్నీ కాకరకాయ కారం అలాంటివి తినరు ఫ్రెండ్స్. మీరు ఇలా ప్రయత్నం చేయండి.